Hi friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name TechFactsRafee. Friends, ఈరోజు నేను మీకు ఒక సూపర్ ప్రీమియం TWS బడ్స్ విత్ సూపర్ ప్రైజింగ్తో తీసుకొచ్చారు వీళ్ళు. రియల్మీ వాళ్ళు నిన్న మన ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ బడ్స్ ఎయిర్ 3 అనమాట. సో దీంట్లో ఫీచర్స్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, ఎక్సలెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ కావచ్చు, అండ్ అల్టిమేట్ గేమింగ్ ఫీచర్స్ కావచ్చు, అండ్ సూపర్ బ్యాటరీ లైఫ్ కావచ్చు, ఇలాంటి అన్ని ఫీచర్స్ కూడా ఒక రేంజ్లో ఉన్నాయి దీంట్లో. అండ్ జనరల్గా రియల్మీ బడ్స్ ఎయిర్ సిరీస్లో అన్నీ కూడా సక్సెస్ఫుల్, అండ్ ఇది కూడా ఎక్సలెంట్ ప్రైజింగ్ అండ్ ఎక్సలెంట్ ఫీచర్స్తో తీసుకొచ్చారు. అండ్ ఇది ఒక స్పెషల్ వేరియంట్, అంటే క్రియేటర్స్కి వాళ్ళ పేరు మీద స్పెషల్గా బ్యాక్ సైడ్ దీనికి డిజైన్ చేసి పంపించారు, పేరు వాళ్ళది ప్రింట్ చేసి పంపించారు అనమాట. సో మనం పర్చేజ్ చేస్తే ఇలా రాదు, క్రియేటర్స్కి మాత్రమే బ్యాక్ సైడ్ వీళ్ళ పేరు రాసి పంపించారు. సో మనకేమో రఫీ అని పంపించారు కదా. సో ఇది ఒక స్పెషల్ వేరియంట్ అనమాట. సో దీన్ని ఇప్పుడు మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంది, గేమింగ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది, ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే రియల్మీ బడ్స్ ఎయిర్ 3 అని ఉంది. దీంట్లో రెండు కలర్స్ ఉంటాయి, ఒకటి వైట్ వేరియంట్, రెండోదేమో బ్లూ వేరియంట్. సో మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని కీ డీటెయిల్స్ కూడా రాశారు. 42 డెసిబెల్స్, లాస్ట్ టైం వచ్చిన దాంతో కంపేర్ చేసుకుంటే మోర్ దాన్ 50% ఎక్కువ అనమాట. సూపర్గా నాయిస్ని క్యాన్సిల్ చేస్తుందని అర్థం అనమాట. అండ్ 30 అవర్స్ పాటు బ్యాటరీ లైఫ్, అండ్ కస్టమైజ్డ్ ఆటో ట్యూనింగ్. దీంట్లో ఆడియో ట్యూనింగ్ అనేది స్పెషల్గా వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ 10mm డైనమిక్ డ్రైవర్స్ దీంట్లో యూజ్ చేశారు. అండ్ డ్యూయల్ కనెక్షన్, అంటే రెండు డివైజులకి ఇది ఎట్ టైం కనెక్ట్ అవుతుంది. అండ్ సూపర్ లేటెన్సీ మోడ్ 88 milliseconds లోయెస్ట్ అనమాట. సో సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ నేను గేమ్ కూడా ఆడి చూశాను, అది కూడా రికార్డ్ చేశాను, అది కూడా మీకు శాంపుల్ చూపిస్తాను. అండ్ ఇక్కడ మన పేరు అయితే రాసింది, వీళ్ళు ప్రింట్ చేయడం కోసం మన పేరుని తీసుకున్నట్టున్నారు. సో ఎనీవేస్ ఇది బాక్స్ పైన ఉండే డీటెయిల్స్. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మనకు ఒక TWS బడ్స్ కేస్ ఉంటుంది. ఇది మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్. అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, టైప్ సి కేబుల్. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఒక 2 పేర్లు ఇచ్చారు, యూజర్ మాన్యువల్ ఇచ్చారు. సో ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్. అండ్ దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే, డిజైన్ రెగ్యులర్గా మనకి ఇంతకుముందు ఉన్న రియల్మీ బడ్స్ ఎయిర్ 2తో కంపేర్ చేసుకుంటే దీని డిజైన్ ఇంకా కొంచెం ప్రీమియంగా చేశారు. ఇది ఎగ్జాక్ట్ చెప్పాలంటే OnePlus బడ్స్ ప్రో ఉంది కదా, సో బడ్స్ వీళ్ళది ఉంటుంది కదా 5,000 రూపాయల బడ్జెట్లో. సో అదే అనమాట. ఇది సేమ్ ఫీచర్స్ ఉంటాయి, కొంచెం డిజైన్లో అటు ఇటు చేంజెస్ ఉంటాయి. బాక్స్ కేసింగ్ కూడా ఆల్మోస్ట్ దగ్గరగా సేమ్గానే ఉంటుందన్నమాట. పైన రియల్మీ బ్రాండింగ్ ఉంది, అండ్ ఒక LED ఇండికేషన్ ఉంటుంది, సైడ్కి ఏమో బటన్ ఉంటుంది, పేరింగ్ బటను. అండ్ బ్యాక్ సైడ్ మన పేరు రాసి పంపించారు. అండ్ బాటమ్ సైడ్ దీనికి సంబంధించిన టైప్ సి కేబుల్ పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. బాక్స్ ఈ కేస్ లోపల మీకు 2 ఇయర్ ఫోన్స్ ఉంటాయి, TWS బడ్స్. లాస్ట్ టైం వచ్చిన అంతా కంపేర్ చేసుకుంటే ఇది చాలా చిన్న సైజులో అండ్ కాంపాక్ట్గా, చెవులో కూడా ప్రాపర్గా ఫిట్ అయ్యేలాగా ఎక్సలెంట్గా తీసుకొచ్చారు. అండ్ యాంగిల్ కావచ్చు, చెవులో కట్ అయ్యే యాంగిల్ కావచ్చు, అండ్ మనకి ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఇచ్చిన సపరేట్ మైక్స్ కావచ్చు, ఇవన్నీ డిజైన్ మాత్రం ఒక రేంజ్లో చేశారు వీళ్ళు. ప్రీమియంగా ఉన్నాయి, సూపర్ ప్రీమియం. తక్కువ బడ్జెట్లో ప్రీమియం క్వాలిటీ ఇయర్ ఫోన్స్ కావాలనుకుంటే మాత్రం TWSలో ఇది ఒకటి ఎక్సలెంట్ అనమాట. అండ్ పైన మనకి ఈ టిప్స్ ఉన్నాయి, మీరు కావాలనుకుంటే వాటి సైజెస్ మార్చుకోవచ్చు. మనకు ఒక 2 ఎక్స్ట్రా పేర్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు అనమాట. ఇక దీనికి సంబంధించిన సౌండ్ క్వాలిటీ విషయానికి ఒకసారి వెళ్తే, సౌండ్ క్వాలిటీ మాత్రం దీంట్లో సూపర్ ప్రీమియంగా ఉంది. బేస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ మీరు టోటల్ సౌండ్ పెట్టుకున్నా కానీ ఎలాంటి డిస్టార్షన్ మాత్రం దీంట్లో రాదు. అండ్ వోకల్స్, ఇన్స్ట్రుమెంటల్స్, మిడ్ టోన్స్ ఇవన్నీ కూడా చాలా ప్రీమియంగా అనిపిస్తాయి. ఒక పర్ఫెక్ట్ సౌండ్ క్వాలిటీ అయితే దీంట్లో మీకు వినిపిస్తుంది అనమాట. అండ్ దీంట్లో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ కోసం సపరేట్ బటన్ ఉంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ మీరు ఆన్ చేసుకుంటే మీరు ఇంకా సరౌండింగ్స్లో వచ్చే నాయిస్ మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ దాంతో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా, సో మీరు ఇక్కడ 2 శాంపిల్స్ వినిపిస్తాను మీకు. ఒకటి వితౌట్ ఫ్యాను, నా చుట్టూ ఒక ఫ్యాన్ ఉంటుంది, పెద్ద ఫ్యాను. సో ఆ ఫ్యాను లేకుండా ఒకటి, ఫ్యాన్తో ఉన్నప్పుడు ఒకటి. నేను 2 ఫోన్ కాల్స్ మాట్లాడాను, అవి 2 ఇప్పుడు వినిపిస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. హలో కుమార్. హలో కుమార్. ఇప్పుడు నేను ఒక క్లోజ్డ్ రూమ్లో ఉన్నా, నా చుట్టూ ఎలాంటి సౌండ్స్ లేవు. సో నా ఆడియో, అంటే నేను మాట్లాడే మాట నీకు క్లారిటీగా వినిపిస్తుందా? క్లారిటీగా వినిపిస్తుంది. క్లియర్గా ఉంది కదా? నేను రికార్డింగ్ కూడా చేస్తున్నాను, క్లియర్ అయితే ఉంది కదా? క్లియర్ ఉంది. ఇప్పుడు నేను కొంచెం సౌండ్ వచ్చే దగ్గరికి వెళ్ళి మళ్ళీ కాల్ చేస్తా. హలో కుమార్. ఇప్పుడు నేను ఎదురుగా ఒక ఫ్యాన్ దగ్గర ఉన్నా, ఫ్యాన్ నా దగ్గర స్పీడ్ గా తిరుగుతుంది. ఈ ఫ్యాన్ నాయిస్ నీకు వినిపిస్తుందా? వినిపించట్లేదు. నీట్గా ఉందా? క్లియర్గా ఉందా? క్లారిటీగా ఉంది. ఇంతకుముందు మనం మాట్లాడిన దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా నీకు? నాకు ఈ డిఫరెన్స్ ఏమి అనిపించట్లేదు, నీ వాయిస్ ఒకటే వినిపిస్తుంది. అంతేనా? క్లియర్ గా అయితే వినపడలేదు. నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ లో ఉన్నా నేను. ఇప్పుడైతే నీకు వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. ఓకే కట్ చేయి.
సో చూస్తారు కదా, సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. అండ్ ఆడియో డిపార్ట్మెంట్లో కూడా దీంట్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. ఆడియోని మీరు ట్యూనింగ్ చేసుకోవచ్చు, బేస్ బూస్ట్ మోడ్లో పెట్టుకోవచ్చు అండ్ మీకు ఇంకా 3-4 మోడ్స్ ఉంటాయి, అవన్నీ మీరు వ్యారీ చేసుకోవచ్చు. దీనికి ఒక సపరేట్ యాప్ ఉంటుంది, రియల్మీ లింక్ యాప్ అని. ఆ లింక్ యాప్లో మీరు దీన్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి, అవన్నీ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇవి మీకు టచ్ కంట్రోల్స్ వస్తాయి కదా, ఇది మల్టిపుల్ టచ్ కంట్రోల్స్ అనమాట. మీరు వీటిని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు, మీరు యాప్ ద్వారా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. డబుల్ ట్యాప్ చేస్తే ఏం ఫంక్షన్ కావాలి, అలాగే ట్రిపుల్ ట్యాప్ చేస్తే ఏం కావాలి, అలాగే హోల్డ్ చేసుకొని పట్టుకుంటే ఏం కావాలి, ఇవన్నీ మీరు అక్కడ మోడిఫై చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. అండ్ గేమింగ్ మోడ్లోకి వెళ్ళడానికి కూడా 2 లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే గేమింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేవి మీరు ఆ యాప్ ద్వారా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఆల్రెడీ టచ్ కంట్రోల్స్ కూడా చెక్ చేశాను, టచ్ కంట్రోల్స్ కూడా సూపర్గా వర్క్ చేస్తున్నాయి. అండ్ ముఖ్యంగా దీంట్లో మనకు కావాల్సింది గేమింగ్ మోడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నేను ఆల్రెడీ మీకు ఒక శాంపుల్ ఇప్పుడు చూపిస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మీకు చూస్తారు కదా, ఇది గేమింగ్ మోడ్, లో లేటెన్సీ మోడ్ ఆన్లో ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట. మీకు ఎక్కడన్నా ల్యాగ్ అనిపిస్తుందేమో కింద కామెంట్స్లో రాయండి. నాకైతే ఎక్కడ ల్యాగ్ అయితే అనిపించట్లేదు, రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ లాగే ఉంది. అండ్ ఇది 88 మిల్లీ-సెకండ్స్, లో లేటెన్సీ మాత్రం సూపర్గా తీసుకొచ్చారు వీళ్ళు, ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం ఇది సూపర్ డీల్ అనమాట. కొంతమందికి క్రెడ్ యాప్ ద్వారా పర్చేజ్ చేస్తే మీకు ఇంకొక $500 కూడా డిస్కౌంట్ కూడా వస్తున్నట్టు ఉంది, అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్రెడ్ యాప్ ద్వారా మీరు కాయిన్స్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇది పెట్టడం వీళ్ళు $3,499 పెట్టారు. ఆ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఒక కిల్లర్ డీల్ అనమాట. సో ఓవరాల్గా ఫుల్లీ సాటిస్ఫైడ్ ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ 3తో. సో నేను ఖచ్చితంగా సజెస్ట్ చేయదగ్గ TWS బడ్స్ అనమాట ఈ పర్టికులర్ బడ్జెట్లో. ఇది రియల్మీ బడ్స్ ఎయిర్ 3కి సంబంధించిన నా ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.